Planet Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 9000 తెలంగాణలో పింఛన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అన్ని పట్టణాలు, నగరాల్లో పింఛన్ల పంపిణీకి సంబంధించిన రూల్స్ మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఫేషియల్ రికగ్నిషన్ విధానంలో పింఛన్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రజాభవన్లో మున్సిపల్ శాఖ అధికారులకు శిక్షణ కూడా ఇచ్చారు. పింఛన్ల పంపిణీకి సంబంధించి ఫేషియల్ రికగ్నిషన్ విధానంపై జిల్లా సమన్వయకర్తలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు, వార్డు అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ముఖ గుర్తింపుతో పెన్షన్లు ఇస్తున్నామని మెబ్బా సీఈఓ దివ్యా దేవరాజన్ గుర్తు చేశారు. ఇకపై నగరాలు, పట్టణ ప్రాంతాల్లోనూ త్వరలో ఫేస్ రికగ్నిషన్ విధానాన్ని ప్రారంభిస్తామన్నారు. ఈ కొత్త విధానంతో ఒకవేళ ఎవరైనా అనర్హులు చనిపోయినా వారి పేర్లుంటే వాటిని తొలగించి అర్హులకే పింఛన్లు అందజేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇక్కడ శిక్షణ పొందిన అధికారులు వారి జిల్లాలలో అక్కడి సిబ్బందికి శిక్షణ ఇస్తారన్నారు. అనంతరం ఈ కొత్త విధానాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పింఛన్ల పంపిణీలో సమస్యలకు చెక్ పెట్టేందుకు కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. వృద్ధుల వేలిముద్రలు, ఫింగర్ ప్రింట్ స్కానర్లు గుర్తించకపోవడంతో పాటుగా చాలా చోట్ల చనిపోయిన లబ్ధిదారుల పేర్లను తొలగించకుండా పెన్షన్ డబ్బుల్ని స్వాహా చేస్తున్నట్లు ఫిర్యాదులొచ్చాయి. చాలా మంది ఈ సమస్యల కారణంగా పింఛన్లు తీసుకోవడం లేదు. అందుకే తెలంగాణ ప్రభుత్వం సమస్యలకు పరిష్కారంగా ఫేస్ రికగ్నిషన్ ఆధారిత పింఛన్ పంపిణీని గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేస్తోంది. ఈ కొత్త విధానంతో పింఛన్ పంపిణీ సమయంలో వేలిముద్రతో పని లేకుండా పోయింది. లబ్ధిదారులు కూడా యాప్ ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పింఛన్ తీసుకుంటున్నారు. ఒకవేళ ఎవరైనా పింఛన్ తీసుకుంటున్న లబ్ధిదారుడు చనిపోయినా, వలస వెళ్లినా ఈ ఫేస్ రికగ్నిషన్ విధానంలో తెలిసిపోతుందంటున్నారు. పింఛన్లు పక్కదారి పట్టే అవకాశం ఉండదంటున్నారు. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పుడు నగర, పట్టణ ప్రాంతాల్లో కూడా అమలు చేయనున్నారు. పెన్షన్ తీసుకునే వ్యక్తి చనిపోతే వారి స్థానంలో వారి భార్యలకు పెన్షన్ అవకాశం కల్పిస్తున్నారు. ఊరు వదిలి వలస వెళ్లిన వారిలో ఎవరైనా 3 నెలలుగా పెన్షన్ తీసుకుని వారు ఉంటే గుర్తించడం, చనిపోయిన లబ్ధిదారుల పేర్లు తొలగించడం, సాంకేతిక కారణాలతో ఆగిపోయిన పెన్షన్లకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడం, ఇలా అన్ని సమస్యలకు చెక్ పెట్టేలా నిర్ణయం తీసుకున్నారు.